శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర వారి పాదపద్మములకు నమస్కారములు. వేమన యోగీశ్వర వారి జన్మదిన సందర్భంగా నాకు ఇచ్చిన పద్యము 46వ పద్యము నిగూఢ తత్వార్థిని బోధినిలోని 46వ పద్యము. నలుగురు దొంగలు బట్టగా తలబట్టగల వలయం నొకనిదగా దండింపన్ వలెరా మువ్వరి తీర్చుమ ఇలలోపల నెరుక ఫల ఇదియగు వేమ. ఈ పద్యంలోని భావము మన శరీరంలో శిరోభాగమున గల మూడు చక్రములందు మూడు భాగాలు ఉన్నాయి. ఈ మూడు భాగాలకు అతీతమైన భాగము 4వ భాగము మధ్యలో ఉంది. ఈ 3 గుణ భాగాలకు మధ్యలో గల భాగమందు ఆత్మస్థానం ఉంది. ఆత్మస్థానం మన శరీరం అంతా వ్యాపించి ఉంది. మరి మన శరీరంలో శక్తినిచ్చు ఆత్మ అనేది 4వ భాగంలోనే ఉంది. మరి ఏ జీవుడైనా మరి 3 గుణ భాగములను అతీతమైన 4వ భాగంలోని ఆత్మను తెలుసుకుంటే మరి ఆత్మను తెలియందే మోక్షం అనేది పొందలేడనమాట. ఎవరైనా ఏ జీవుడైనా మరి ఈ 4వ స్థానమైన ఆత్మభాగాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందాలి. అయితే ఈ పద్యంలో మరి నలుగురు దొంగలు బట్టగా అంటే మరి నలుగురు దొంగలు అంటే మొత్తం 4 భాగాలు అన్నమాట. మరి ఈ 4 భాగాలలో మరి మూడు అనేది మూడు గుణ భాగాలకి మరి 4వ స్థానం అనేది మరి బట్టగా అంటే మరి తెలిసినవాడు మరి తెలుసుకొని తెలిసినవాడు మరి 3 గుణ భాగాలను వదిలేసి 4వ భాగమైన బ్రహ్మనాడి యందు నిలుచుకొని మరి ఎరకై ఉండి అంటే 3 గుణ భాగాలు పూర్తిగా వదిలివేస్తే అంటే మువ్వరి తీర్చును అని మరి ఇక్కడ పద్యంలో ఇళ్ళ లోపల నెరుక అంటే ఇళ్ళ లోపల అంటే శరీరం లోపలనే ఎరుక ఉంచుకొని మరి ఆ ఫలితాన్ని పొందాలి. ఆ ఫలితం అంటే మరి ఆత్మదర్శనమే. మరి ఆ ఫలితం అనేది ఆత్మదర్శనమే. అంటే మరి ఈ పద్యంలో మరి వేమన గారు మరి 4వ స్థానమైన ఆత్మభాగాన్ని తెలుసుకుంటేనే మీకు మోక్షం అని చెప్పేసి తెలియజేశారు. ఈ పద్యంలోని నిగూఢ తత్వాన్ని స్వామివారు రచించినటువంటి నిగూఢ తత్వాన్ని బోధినిలో వివరించారు. శ్రీకృష్ణం వందే జగద్గురు. అందరికీ నమస్కారం.